విజయవాడ వెస్ట్ బైపాస్ పై పూర్తి స్థాయి వాహనాల రాకపోకలు అనుమతించి నెల రోజులు గడుస్తున్నా ఇంకా వాహనదారులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సైన్ బోర్డులు, సర్వీస్ రోడ్ లాంటి సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. వెంకటపాలెం టోల్ ప్లాజా వద్ద పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. నున్న నుంచి వచ్చే వాహనాలు వెంకటపాలెం సీడ్ యాక్సిస్ సర్వీస్ రోడ్డు వైపు వెళ్లనివ్వకుండా టోల్ ప్లాజా లోపలికి పంపడంతో వాహనదారుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. టోల్ వసూలు చేసేందుకే సర్వీస్ రోడ్డు వైపు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. ప్రతిరోజు టోల్ సిబ్బందిని నిలదీసే పరిస్థితిలో మార్పు రావడం లేదని అంటున్నారు. గజిబిజి గందరగోళంగా మారిన వెస్ట్ బైపాస్ రాకపోకల తాజా పరిస్థితి ఎలా ఉందో మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. ప్రస్తుతం నేను విజయవాడ వెస్ట్ బైపాస్ వెంకటపాలెం టోల్ ప్లాజా దగ్గర ఉన్నాను. ఈ వెస్ట్ బైపాస్ వెంకటపాలెం టోల్ ప్లాజా అందుబాటులోకి తీసుకొచ్చి నెల రోజులు గడుస్తుంది. అయితే ఈ నెల రోజుల్లోని ఉన్న సమస్యలు పరిష్కరించారా లేదా అనేది కూడా ఒకసారి నేను చెప్తాను. ప్రధానంగా ఏప్రిల్ 1వ తారీఖున టోల్ ప్లాజా ఓపెన్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున వాహనదారులు గందరగోళ పరిస్థితి నెలకొంది. చాలా మంది వాహనదారులు 2 సార్లు టోల్ వసూలు చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. అయితే అప్పట్లో సమస్య ఒకసారి చూసినట్టయితే హైదరాబాద్ వెళ్ళాలంటే ఇటు గొల్లపూడి నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్ సర్వీస్ రోడ్ రిపేర్లో ఉన్న నేపథ్యంలోని వెంకటపాలెం లోపల నుంచి వెళ్ళి టోల్ కట్టి మరీ ఒకసారి బయటికి వచ్చి హైదరాబాద్ వైపుకి వెళ్ళాలంటే 2 సార్లు టోల్ కడుతున్నామంటూ కూడా ఫిర్యాదు చేశారు. అయితే ప్రస్తుత సమస్య మాత్రం మరొకటి వ్యక్తమవుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా నున్న నుంచి గొల్లపూడి నుంచి వచ్చే వాహనాలు ఇటు అమరావతి ప్రాంతంలోని సచివాలయంతో కావచ్చు, దాంతోపాటు హైకోర్టుకు వెళ్ళే ఉద్యోగస్తులు ఏదైతే ప్రధానంగా అక్కడ పని మీద ప్రతిరోజు వచ్చే వాహనదారులు పెద్ద ఎత్తున ఒక ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పుడు నేనున్న ప్రదేశం ఏదైతే ఉందో ఇది వెంకటపాలెంకి సంబంధించిన సర్వీస్ రోడ్డు. ఈ వెంకటపాలెం నుంచి సర్వీస్ రోడ్లకు సంబంధించి ప్రధానంగా ఫిర్యాదు ఒకసారి నేను వివరిస్తాను. ఇటు నున్న నుంచి వచ్చే వాహనదారులు ప్రధానంగా ఇక్కడ సైన్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. హైకోర్టు దాంతోపాటు సచివాలయానికి సంబంధించిన సైన్ బోర్డు ఈ సర్వీస్ రోడ్లోకి వెళ్లేందుకు ఒక సైన్ బోర్డు డైరెక్షన్ పెట్టారు. అయితే ప్రస్తుతం ఇక్కడి నుంచి వచ్చే వాహనదారులందరూ కూడా ఈ సైన్ బోర్డు ప్రకారం సర్వీస్ రోడ్లోకి వెళ్లకుండా ఇక్కడ బ్యారిగేట్లు క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది. దీంతో చాలా మంది వాహనదారులు కూడా టోల్ గేట్ లోపలికి వెళ్ళి టోల్ కట్టి ఇటు మందడం సర్వీస్ రోడ్లో నుంచి అమరావతి ప్రాంతానికి వెళ్తున్నారు. దీని ద్వారా తమకు ప్రతిరోజు టోల్ వసూలు భారీగా వసూలు చేస్తున్నారంటూ కూడా ఫిర్యాదు చేస్తున్నారు. అంతేకాకుండా మరో సమస్య కూడా వ్యక్తమవుతుంది. ప్రధానంగా గుంటూరు నుంచి వచ్చే వాహనదారులందరూ కూడా ఇటు కాజా టోల్ ప్లాజా దాటిన తర్వాత సర్వీస్ రోడ్లో నుంచి ఏదైతే అండర్ పాస్ తూరు విజయవాడ వైపు వెళ్ళాలి. అయితే చాలామంది ఇంకా కొత్త వారు వాహనదారులు నడుపుతున్న నేపథ్యంలోని చాలామంది తెలియకపోవడంతో వెస్ట్ బైపాస్ పైకి వస్తున్నారు. దాంతో ఒక్కసారిగా రివర్స్ చేసుకోవడంతో కొన్ని యాక్సిడెంట్లు కూడా అవుతున్న పరిస్థితి చూసాం. అంటే ఓవరాల్గా సరైన సైన్ బోర్డ్స్ లేకపోవటం, దాంతోపాటు పూర్తి స్థాయిలో టోల్ ప్లాజా దగ్గరలోని ఒక విలేజ్ ఉన్న నేపథ్యంలో ఆ విలేజ్కి సంబంధించిన గ్రామస్తులకు సంబంధించి ఇక్కడ ఒక సర్వీస్ రోడ్ లేకపోవడంతో చాలా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోని వాహనదారులు ఎలాంటి సమస్యలు వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టోల్ గేట్ ఎదురున్న సర్వీస్ రోడ్లో ఏం చేయాలనేకుండా బ్లాక్ చేసేసి జనాలను ఇబ్బంది పెడుతున్నారు. దీని మీద గవర్నమెంట్ దృష్టి పెట్టి ఇది చేయమని చెప్పేసి కోరుకుంటున్నాం. మీరు మామూలుగా ఎటు నుంచి వస్తుంటారు? మేము నున్నా నుంచి వస్తాం.
నున్నా నుంచి వచ్చి ఇక్కడ ఈ సర్వీస్ రోడ్ నుంచి సీడ్ యాక్సిస్ రోడ్లోకి వస్తాము. ఆ సీడ్ యాక్సిస్ రోడ్లోకి రాకుండా టోల్గేట్ వసూలు కోసం వాళ్ళు ఎదరికెళ్ళమని చెప్పేసి చెప్తున్నారనమాట. అది తప్పు. సైనేజ్ బోర్డు పెట్టారు. హైకోర్టుకి సీడ్ యాక్సిస్ రోడ్డుకి వెళ్ళడానికి బోర్డు పెట్టి కూడా టోల్గేట్ ఉన్నా అక్కడికి అవసరం లేకుండా వెనక సర్వీస్ రోడ్లోకి వెళ్ళాలి. ఆ సర్వీస్ రోడ్ క్లోజ్ చేసి టోల్ వసూలు చేయడానికి అట్లా చేస్తున్నారు వాళ్ళు. సో మొత్తం మీరు గొల్లపూడి నుంచి వస్తుంటే ఎన్ని టోల్ గేట్లు తగులుతున్నాయి మీకు? గొల్లపూడి నుంచి టోల్గేట్ లేదు, ఇక్కడే ఉంది. ఆ నిబంధనల విరుద్ధంగా ఒకవేళ టోల్గేట్ నిజంగానే వసూలు చేయాలనుకుంటే బ్రిడ్జ్ మీద పెట్టమండి. సర్వీస్ రోడ్డు ఎట్లా క్లోజ్ చేస్తారు? సర్వీస్ రోడ్డు యాక్సెస్ ఇచ్చిందే సీడ్ యాక్సెస్ రోడ్లోకి వెళ్ళడానికి. టోల్గేట్ ఎదరుంది, వెనక ముందు సర్వీస్ రోడ్డు ఉంటే దాన్ని బ్లాక్ చేస్తారు. అది తప్పు కదా. ఓవరాల్ గా వెస్ట్ బైపాస్ ఎలా ఉందంటారు మీరు అంచనా? వెస్ట్ బాగానే ఉందండి. దానికి ఏం ప్రాబ్లం అనేది ఎక్కడ వస్తుంది? మెయిన్ టోల్గేట్ వాళ్ళు టోల్గేట్ ఎదరబెట్టి సర్వీస్ రోడ్లోకి వెళ్ళనివ్వకుండా, సర్వీస్ రోడ్డుకి వెళ్ళడానికి టోల్గేట్కి సంబంధం లేదు. సర్వీస్ రోడ్డు వేసిందే సీడ్ యాక్సిస్ రోడ్లోకి వెళ్ళడానికి యాక్సెస్ అది. ఆ సీడ్ యాక్సిస్ రోడ్లోకి వెళ్ళనివ్వకుండా టోల్గేట్ వైపు వసూలు చేసుకోవడానికి వాళ్ళు అలాగా ఇది చేస్తున్నారు. అది తప్పదు. అందరికి ఇబ్బందే కదండి. ఎంప్లాయీస్ అందరికి అసలు విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా ఉంది అది. వాళ్ళు మామూలుగా పెట్టుకుంటే వసూలు చేసుకోమండి, దాని తప్పులేదా? టోల్గేట్ ఎక్కడ ఉంది? ఎదరుంది. వెనక ఇంకా ముందే సీడ్ యాక్సిస్ రోడ్డుకి వెళ్ళడానికి దారి ఉంది. ఈ దారిని క్లోజ్ చేసి టోల్గేట్ వైపు పంపిస్తున్నారు. అది తప్పది. తీసుకొని రావాల్సి వస్తుంది సార్. డబల్ టోల్గేట్ పడుతుంది మాకు. చాలా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి. నేను ఇక్కడ అమరావతి పోవాలి. నేను ఇక్కడ నుంచి వస్తున్నా, గొల్లపూడి నుంచి. ఏమో యూటర్న్ తీసుకొని వెళ్ళమంటున్నారు. ఇక్కడ మనకే ఇంతకుముందు లెఫ్ట్లో ఇచ్చారు సర్వీస్ రోడ్డు, అది బంద్ చేశారు. ఇప్పుడేమో పూర్తిగా తిరిగి రమ్మంటున్నారు. 2 రోజులకు ఒకసారి పడతానే ఉండే సార్. మాకు డైలీ వెళ్తాం కదా లోడింగ్కి. అధికారులకు ఏం చెప్పేది, రూట్ కొంచెం మార్చండి సార్, టోల్గేట్ తగలకుండా మాకు రూట్ ఇస్తే సరిపోద్ది. లేదంటే టోల్గేట్ కట్ కాకుండా చేయండి, అదే మాకు కావాల్సింది. ये हमको वापस उस तरफ जाना है नीचे से. अब ये कहते हैं टोल घूम के वापस से इधर से भी टोल दें, उधर से भी टोल दो. ये कौन सा वो है? यहाँ से रास्ता रखना चाहिए, सर्विस रोड रखना चाहिए. अब इसका टोल भी महंगा है. किधर से? हम एमपी से आया जी, डेली आ रहा है इधर. किधर जाएंगे? इधर अंदर काम चल रहा ना, अमरावती जा रहे हैं. इधर टोल का ये प्रॉब्लम चालू कर दिया, उधर से नहीं जान देता. हमको आने जाने में डेली आ रहा हमारा गाड़ी. यही माल अंदर इंडस्ट्रियल एरिया बन दिया ना, पूरा यही माल जा रहा. कितने टोल वसूल करते हैं? ये शायद 200 कुछ रुपए से ऊपर. हाँ, अब दीदा से जाने का 200 मतलब 50 रुपीज़ है, फिर वापस आएंगे फिर 250 रुपीज़. ప్రాబ్లం ఏముంది? రాజధానిలో తిరిగే వాళ్ళకు టోల్ గేట్లు కట్టమంటున్నారు. ఇది ఎట్ట పాసిబుల్ అయితే ఇది? నేను ఇప్పుడు ఆ ధరని డ్యూటీ ఎక్కానన్నా. మేము డైలీ ఇక్కడ ఉసుకు తిరుగుతాం. మేము రెగ్యులర్గా మేము రాజధానిలోనే తిరిగేది. ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళకు టోల్ గేట్ కట్టమంటున్నారు. వచ్చినప్పుడల్లా కట్టమంటున్నారు. వచ్చినప్పుడల్లా 14 ఎన్ని ట్రిప్పులు తిరిగితే అన్ని ట్రిప్పులు కట్టమంటున్నారు. అది ఎట్ట పాసిబుల్ అయితే ఇది? ఇది ఒక టోల్ గేట్ 240 రూపాయలు ఏం కట్ చేస్తున్నట్టు ఉన్నారు. ఇది అధికారంగా ఏమీ లేవు. మా లోకల్ వాళ్ళకి టోల్ గేట్ ఎత్తేయమని చెబుతున్నాం మేము. అది మరి ఇబ్బందే కానీ అట్ట టోల్ గేట్లు పెడితే ఇబ్బందేగా. ఎట్ట పాసిబుల్ అయితే? ఇటు నుంచి వెళ్ళినప్పుడు 330 రూపాయలు కట్టింగ్ అవుతుంది, మళ్ళీ అట్లా రిటర్న్ 330 రూపాయలు కట్టింగ్ అవుతుంది. కానీ 1 కిలోమీటర్ కూడా అట్లా రిటర్న్ తిరిగి రావడానికి ఈ కిరాయిలు దానికే సరిపోతుంది. ఈ టోల్ గేట్ పెట్టిన కాడి నుంచి అసలు అయితే లోకల్ వాళ్ళకి అటు నుంచి అటు వెళ్ళొచ్చు, వీళ్ళు పంపిట్లా. అది ప్రాబ్లం అండి. అది యూటర్న్ తీసుకోవడం అటు పోవాలి సార్, బండి అది వీళ్ళు తిప్పేశారు. అటు నాకు దగ్గర ఇది మొత్తం తిరిగి వెళ్ళాలి సార్. అది యూటర్న్ తీసుకోవడానికి అక్కడ బ్లాక్ చేస్తాను, అక్కడ బ్లాక్ చేస్తున్నాను కంపల్సరీ. మాకు ఇబ్బందిగా ఉంటుంది సార్. వచ్చినప్పుడు కడతానా సార్. మాకు యూటర్న్ తీసుకుని అటు పోవాలి, అటు బాగానే అవ్వట్లేదు. అనవసరంగా టోల్ గేట్ కట్ చేసి తిరిగి రావాలి. మొత్తం ఇబ్బంది పడుతున్నాం మేము బాగా. ఓనర్కి ఇబ్బంది, ఒక డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నాం బాగా. ఇప్పుడు మేము ఊళ్ళోకి వెళ్ళాలండి, రైతులు బ్రిడ్జి తిరిగి రావాల్సి వస్తుంది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు 2 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్లు మళ్ళీ అటు తిరిగి రావాలి, మళ్ళీ ఆడకి వెళ్ళాలి, అటు నుంచి ఆడకు పోవాలి. ఇబ్బంది అయిపోతుంది. అది మా ప్రాబ్లం. సరిగ్గా లేదండి. మేమేం చెప్తాం? అది అధికారికి తెలియాలి. అది మేమేం చెప్పగలుగుతాం? రైతు వారీగా మేము చెప్పలేం కదా. అది వ్యవసాయం చేసుకునే వాళ్ళం మేము. అది ప్రత్యామ్నాయ మార్గంగా ఆలోచించాలి ఏదన్నా కానీ. అది
ఇది బాగా అయితే ఇబ్బంది అయిపోతుంది. మేము వెంకటపాలెం పోవాలి. రోడ్డు సింగిల్గా అటు తిరుగుతున్నాం మేము. రోడ్డు సింగిల్ వెహికల్ 4 వీలర్ పంపిస్తున్నారు. ఇవాళ కొత్తగా బోర్డు పెట్టి ఇటు తిప్పన్నారు. టోల్గేట్ క్రాస్ రోజు అవ్వాలి, రోజు 4-5 సార్లు అవుతాం. ఎట్ట అవుతాం? ఇంకేం లేదు ప్రాబ్లం. అదే ఎన్నిసార్లు తిరుగుతారు మీరు రోజుకి? నేను రోజు 4-5 సార్లు తిరుగుతాం ఎటన్నా కానీ. అటు నుండి ఎన్ని కిలోమీటర్ వస్తుంది అప్పుడు మాకు తిరిగి వెళ్ళాలంటే ఎన్ని కిలోమీటర్? మాకు తిరిగి వెళ్తే 5-6 కిలోమీటర్లు తేడా వచ్చింది. ఇటు వెళ్తే మళ్ళీ ఎక్కువ వచ్చింది. ఆయిల్ కాలుతుంది. ఇది వాహనదారులు ప్రధానంగా వ్యక్తం చేసిన సమస్య. నేను ప్రస్తుతం అదే ప్రదేశంలో ఉన్నాను. ఇది వెంకటపాలెంకి సంబంధించి కొడతాం వెళ్ళే మార్గము. అయితే ప్రధానంగా ఇక్కడ సర్వీస్ రోడ్ లేకపోవడంతో వచ్చే వాహనాల వరకు కూడా అనుమతిస్తున్నారు. అయితే వెళ్ళే వాహనాలు ఏ విధంగా వెళ్ళాలనే దానిపై కూడా టోల్ ప్లాజా లోపలికి వెళ్తాం. టోల్ ప్లాజా దగ్గర టోల్ కట్టి మరి అటు మందడం వైపు నుంచి కూడా ఇటు అమరావతి వైపుకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఒక సైన్ బోర్డు ఏర్పాటు చేసి అక్కడ హైకోర్టు దాంతోపాటు సచివాలయం మార్గానికి వెళ్ళేందుకు డైరెక్షన్స్ కూడా ఏర్పాటు చేశారు. అయితే దీన్ని పూర్తి స్థాయిలో ఓపెన్ చేయడంతో మార్నింగ్ టైంలో చాలా ఇబ్బంది అవుతుంది. ప్రధానంగా అమరావతి ప్రాంతంలోకి ఉద్యోగం కోసం వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా నొన్న గొల్లపూడి నుంచి వచ్చే వాళ్ళు నేరుగా ఇటు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తాం. దీంతోనే ఇక్కడ ఉన్న టోల్ ప్లాజాకి సంబంధించిన సెక్యూరిటీ వాళ్ళతోని వాగ్వాదం దిగుతాం. దాంతోపాటు ఒక గందరగోళ పరిస్థితి ప్రతిరోజు నెలకొన్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ప్రధానంగా దగ్గరలో ఏదైనా విలేజ్ ఉంటే గనక ఆ విలేజ్కి సంబంధించి ఖచ్చితంగా ఒక సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఎటువంటి సర్వీస్ రోడ్ లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర స్థాయిలోని ఇబ్బంది అవుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే నెల రోజుల క్రితం నేను ఇందాక చెప్పినట్లుగా ఏప్రిల్ 1వ తారీఖున ఇటు హైదరాబాద్కి వెళ్లేందుకు సర్వీస్ రోడ్ లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందికి గురయ్యారు. ప్రస్తుతం ఆ సమస్య పూర్తి స్థాయిలోని పరిష్కారమైనా సరే మరో సమస్య ఇప్పుడు తెర మీదకి రావడం జరిగింది. ప్రధానంగా అమరావతి మార్గంకి వెళ్ళాలంటే ఈ నున్నా నుంచి వచ్చే వాహనదారులందరూ కూడా ఇదే మార్గంగా మనం చెప్పుకోవచ్చు. ఈ మార్గాన్ని సర్వీస్ రోడ్ నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డు మీదుగా ఇటు అమరావతి ప్రాంతానికి వెళ్ళొచ్చు. అయితే ఈ సర్వీస్ రోడ్లోని భాగంగా వచ్చే వాహనాలన్నీ కూడా ఇటు వెళ్ళడానికి అనుమతి ఇవ్వడంతో చాలామంది వాహనదారులు టోల్ ప్లాజా లోపలికి వెళ్ళి టోల్ కట్టి మరి వెళ్తుంతో తీవ్ర స్థాయిలోని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఏదైతే ఉందో ఈ మొత్తం వెస్ట్ బైపాస్కి సంబంధించిన డిజైన్ ప్రాబ్లమా లేకపోతే ఏదైతే అధికారులకు సంబంధించిన కోఆర్డినేషన్ ఇబ్బంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఎప్పుడు ఎటువంటి సమస్యలు వచ్చినా సరే పరిష్కరించినా సరే ఈ వెస్ట్ బైపాస్ మీద మరో సమస్య తెర మీదకి వస్తుంది. తీవ్ర స్థాయిలో వాహనదారులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది వెస్ట్ బైపాస్ వెంకటపాలెం టోల్ ప్లాజా దగ్గర ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ ఛాన్స్ 24/7 అమరావతి.